కాదని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు కదయ్యా. పైగా ప్రమాదకరమైన అడవి నుంచి వాడు బయటపడి ఉంటారని, సేఫ్ ప్లేస్ లోనే ఉంటారని ఈ రోజు వెతికి తీసుకొస్తామని చెబుతున్నారు కదా. లెక్క ప్రకారం వాళ్ళు ఈ పాటికి దాన్ని చంపి రిషిని తీసుకుని అడవిలోంచి బయటకొచ్చి నాకు ఫోన్ చేయాలి. కానీ చేయలేదమ్మా. రిషి గారు మీకేం కాలేదు కదా? ఆర్ యు ఓకే? రిషి గారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు రావడం ఆలస్యం అయితే నాకు అదేం కాను. ఈ రౌడీలు నన్ను ఏం కాకముందే వచ్చాను కదా, పద. రిషి గారు ఎక్కడికి? రిషి గారు ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? రిషి గారు ఆగండి, నేను వస్తున్నా. రిషి గారు ఆగండి. ఇక్కడ టెంట్ ఉందంటే ఇందులో ఎవరైనా ఉంటారు. ఈ అడవి దాటించడానికి హెల్ప్ చేస్తారు. రిషి గారు ఆగండి. రిషి గారు రిషి గారు రిషి గారు రిషి గారు రిషి గారు రిషి గారు భగవంతుడా, రిషి గారు లేవటం లేదేంటి? నీరసంతో స్పృహ తప్పి పడిపోయారా? ఇప్పుడు ఏం చేసేది? అయ్యో, వాటర్ కూడా అయిపోయింది. దగ్గరలో ఎక్కడైనా వాటర్ ఉందేమో చూస్తాను. వాటర్ కొడితే రిషి గారు లేవచ్చేమో. వాటర్ ఓకే,
మరి ఫుడ్ సంగతి ఏంటి? ఈ రోజుకి అడవి ఫుడ్ తినేద్దాం. రిషి గారు, రిషి గారు, రిషి గారు, ఈ వాటర్ తాగండి. ఆగండి. ఆకలేస్తుందా? 1 సెకండ్ తీసుకోండి. తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది రిషి గారు? కొంచెం బెటర్ కదా? కోసం వాటర్ కోసం నేను ఎంత దూరం వెళ్ళానో తెలుసా? ధైర్యంగా వెళ్ళి తిరిగి వచ్చాను. రిషి గారు, పడుకున్నారేంటి? ఒంట్లోకి ఓపిక వచ్చింది కదా, లేవండి వెళ్దాం. రిషి గారు, రిషి గారు, అలసిపోయినట్టున్నారు పాపం. హలో అనియా, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? వాళ్ళు కాంటాక్ట్ లోకి వచ్చారా? వచ్చారమ్మా. ఏమైందన్నయ్య? రిషి సేఫ్ గానే ఉన్నాడా? దాన్ని చంపేశారా? ఇంకా లేదమ్మా. లేదా? ఏ? రిషి కాపాడాడంట. మన వాళ్ళందరినీ కొట్టి దాన్ని తీసుకెళ్ళిపోయాడంట. అనుకున్నాను ఆపదలో ఉంటే రిషి ఎవరినైనా కాపాడుతాడని. దీన్ని మాత్రం ఎలా వదులుతాడు? డోంట్ వరీ సంజు, మన వాళ్ళంతా తోక తొక్కిన పావుల్లా దెబ్బతిన్న పులిల్లా ఉన్నారు. ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్నారు. అయ్యో, మరి వాళ్ళు రిషిని ఏమైనా చేస్తారేమో అన్నయ్య? వాళ్ళ పగ రిషి మీద కాదు, ఆ మేఘమాల మీద. నువ్వు దాని విషయం మర్చిపో. రిషి ఏమరపాటుగా ఉన్నప్పుడు మన వాళ్ళు దాన్ని ఎత్తుకెళ్ళి మరీ చంపుతారు. ఇది గ్యారంటీ, పక్కా. ఆ తర్వాత రిషిని సేఫ్గా నీ దగ్గరకు చేరుస్తారు. రిషి కోసం వెయిట్ చేస్తూ ఉండమ్మా. అలాగే అన్నయ్య. బాయ్.
నిద్ర సరిపోయిందా? ఎలా ఉన్నారు? ఫైన్. నువ్వు కూడా బాగున్నావు. ఫైర్ గోస్లా. ఏంటి? అదే అడవుల్లో మండుతూ తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఏదో అంటారు. లైక్ సమ్. మినుగురు పురుగా? కాదు. ఆ కొరివి దెయ్యం. నేను కొరివిదయ్యానా? అలాగే ఉన్నావుగా. నువ్వు, నీ జుట్టు, ఈ మంట అచ్చం విట్లాచారి మూవీలో జగన్మోహినిలా. మరి కురివిదయ్యా కాకపోతే మంటలా వస్తుంది. టెంట్లో కూడా లాంతర్ సెటప్ సూపర్గా చేసావే. ఎలా అరేంజ్ చేసావు? ఆల్రెడీ ఆరిపోయిన లాంతర్ టెంట్లో ఉంది. ఓ, అయితే ఈ మంటతో దాన్ని వెలిగించావు అనమాట. మరి ఈ మంట ఇదెలా వచ్చింది? ఎలా వస్తే మీకెందుకు? ఎంజాయ్ చేయమంటావు అంతేగా? ఉమ్, ఓకే. జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కళ పయారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవా. స్టాప్ ఇట్. ఏ పాట బాలేదా? మీ పద్ధతే బాగాలేదు. నేనేం చేశాను? ఏం చేశారా? అంతా మీ వల్లే. అనవసరంగా ఈ నైట్ కూడా అడవిలోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి బయటపడే దారి తెలియనప్పుడు ఎన్ని రోజులైనా ఉండాల్సిందేగా. దారి తెలిసిన మనిషి దొరికినప్పుడు వాణ్ణడిగి తెలుసుకోవాలి కదా. ఎవడు దొరికాడు? దొరికిన వాళ్ళందరినీ చితక్కొట్టారుగా. ఓ, నువ్వు దొరికిపోయిన వాళ్ళ. వాళ్ళల్లో ఒకడికి ఈ అడవిలోని దారులన్నీ తెలుసంట. తెలియకపోతే వాళ్ళ అడవిలోకి ఎలా వస్తారు? వాళ్ళను మీరు బుర్ర వాడకుండా స్పృహ తప్పేలా కొట్టారు. కొంచెం తక్కువ కొట్టి అడ్రస్ అడుగుండొచ్చు కదా. ఆ టైంలో ఎక్కువ తక్కువని కొలత పెట్టి ఎలా కొట్టను? పోనీ వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుందిగా, అదన్నా తీసుకున్నారా అంటే అది లేదు. అసలు మీకు తెలివే లేదు. సరే, నా తెలివి కాకులు ఎత్తుకెళ్ళాయి. మరి నీ తెలివి ఏమైంది? నువ్వు తీసుకోవచ్చుగా వాడు ఫోను. నేను తీసుకునే పొజిషన్లో ఉన్నానా? షాక్ లో ఉన్నాను. మీరు కరెక్ట్ గా ఉండి ఏం చేశారు? ఏంటి రిస్క్ చేసి నిన్ను కాపాడినందుకు నా మీదే రివర్సా? తెలివి లేదు బుద్ధి లేదు అని నన్ను అంటున్నావు. ముందు నీకు కృతజ్ఞత అనేది ఉందా? నాకు కృతజ్ఞత లేదా? మీరు స్పృహ తప్పి అడ్డంగా పడిపోతే మీకు సేవలు చేసిందెవరు? మీ అమ్మగారా? మీకోసం చాలా దూరం నడిచి వాటర్ తీసుకొచ్చాను. ఆకలితో నీరసించిపోయారని పళ్ళు తీసుకొచ్చి తినిపించాను. ఈ చాకరీనంతా ఏమంటారు? ఇదంతా మీ నాన్నమ్మ చేసిందా? మీరు నన్ను కాపాడితే నేను మిమ్మల్ని కాపాడాను. నాకు కృతజ్ఞత ఉంది, మీకే బాధ్యత లేదు. అందుకే నేను తెచ్చినవన్నీ తేరగా వచ్చాయని హాయిగా తిని అడ్డంగా పడిపోయారు. ఎంత లేపినా లేవలేదు. అయినా అంత మొద్దు నిద్రేంటి? మీరు నిద్రపోకపోతే ఈ పాటికి ఎలాగోలా అడవి దాటేసి యూనిట్ వాళ్ళ దగ్గరికి వెళ్లేవాళ్ళం. మీ వల్ల ఆగిపోయాను. ఇలా 2 రోజులు మీతో అడవిలో ఉన్నానని తెలిస్తే నా పరువేం కావాలి? నేను గౌరవంగా బతకాల వద్దా? అసలేంటి మీ ఉద్దేశం? నాకెలాంటి ఉద్దేశాలు లేవు. అవును, అసలు మీకు బ్రెయిన్ ఉంటేగా అందులో ఏదైనా ఉండటానికి. నీ ఉద్దేశం ఏంటి? నీకే బ్రెయిన్ లేదు. అవును, అందుకే మిమ్మల్ని కాపాడాను. నిన్ను కాపాడి నేను తప్పు చేశాను. మీరు చేసేవన్నీ తప్పులే. ఛీ, నీతో మాట్లాడడం కూడా వేస్ట్. ఐఎమ్ గోయింగ్ టు బెడ్. బెడ్డుకు కాదు, గోదాట్లోకి వెళ్ళండి. నాకేమైనా భయమా? నాకేం భయం లేదు. నాకు నిద్రొస్తుంది.
నేను పడుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, ఆగండి. ఇక్కడ నేను పడుకుంటాను. మరి నేనెక్కడ పడుకోవాలి? ఎక్కడైనా పడుకోండి, నాకేంటి. పగలంటే మీకు హెల్త్ బాలేదని బెడ్ పైన పడుకోనిచ్చాను. ఇప్పుడు ఇది నాది. ముందు టెంట్లోకి వచ్చింది నేను, కాబట్టి ఇది నాది. ముందొస్తే దాని మీద మీ పేరు రాసుందా? నీ పేరు రాసుందా? ఇప్పుడు రాస్తాను. రాసుకో. నీ పేరు మాత్రమే కాదు, నైట్ అంతా మేల్కొని రామకోటి కూడా రాసుకో. నేను నిద్రపోతున్నాను. నిజంగా నిద్రపోతువే.